సినిమా ఫక్కీలో కోర్టు ఆవరణలో ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి ఇద్దరిని స్కార్పియో కారులో వచ్చిన వాళ్ళు వారి లాయర్ ముందే కిడ్నాప్ చేశారు. తర్వాత ఆ బ్లాక్ కలర్ స్కార్పియో యమ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే కిడ్నాప్కు గురైన ఇద్దరు ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో రక్తపు మడుగుల్లో శవాలై పడి ఉన్నారు. ఇదంతా కూడా పట్టపగలే జరగడం పెను సంచలనాన్ని సృష్టించింది. జంట హత్యల వెనుక కారణాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం సాతమాగులూరులో కిడ్నాప్ అండ్ డబుల్ మర్డర్ తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు చెందిన కె వీరస్వామిరెడ్డి, అతని కుమారుడు కెవి ప్రసాద్ రెడ్డిలుగా మృతులను పోలీసులు గుర్తించారు. వీరిద్దరు కూడా మంగళవారం సాయంత్రం చెక్ బౌన్స్ కేసులో హాజరవ్వడానికి పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు. తమ లాయర్తో పాటు రాత్రి అక్కడే ఓ హోటల్లో బస చేశారు. ఇక బుధవారం ఉదయం నరసరావుపేటలో ఉన్న కోర్టుకు చేరుకున్నారు. అక్కడున్న ఓ హోటల్లో టిఫిన్ తిని బయటకు వస్తున్న క్రమంలో వారి ముందు ఓ బ్లాక్ స్కార్పియో వచ్చి ఆగింది. అందులో ఉన్న 6 వ్యక్తులు తండ్రి కొడుకులిద్దరిని బెదిరించి కిడ్నాప్ చేశారు. తర్వాత అక్కడి నుంచి ఉడాయించారు. నేను నిన్న సాయంత్రం ఫ్లైట్కు ఇండిగో ఫ్లైట్కు నేను నా క్లయింట్ షిప్లో నేను నా బ్రదర్ అడ్వకేట్ రాహుల్ కే అని వాడు మా జట్ల ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే 2 క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి. ఏం పేర్లు అండి? ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి. ఏ ఊరు వాళ్ళది? అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఓకే. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో వచ్చేసినాం సార్. ఓకే. అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్లు వచ్చిన తక్షణ వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG 08K2345 అనే కార్లో వచ్చి మా 2 క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారంట సార్. పాత మాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చి శవాలను అక్కడే పడేసి పరారయ్యారు. అయితే ఈ జంట హత్యల వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారుల విభేదాలే కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధవరెడ్డియే ఈ తండ్రి కొడుకులిద్దరిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సినిమా పక్కిలో అందరూ చూస్తుండగా కిడ్నాప్, ఆ తర్వాత డబుల్ మర్డర్ జరగడంతో స్థానికంగా జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.